హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్స్ ట్రూలీ హిమజ. సో ఈరోజు లాస్ట్ సిరీస్కి వచ్చేసాం. మీన రాశి లేదా మీన లగ్నం వారికి ఈ మంత్ ఎలా ఉండబోతుంది చూసేద్దాం. ముందుగా ఫైనాన్షియల్కి వచ్చేద్దాం. లైక్ కెరీర్, జాబ్, బిజినెస్ ఈ రకంగా చూసుకుంటే మీకు ఒక పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ అవ్వడం కానీ అలాంటి ఛాన్స్ అనేది నాకు కనిపిస్తుంది. అంటే ఇన్నాళ్ళు బిజినెస్ చేస్తూ లేదా మీరు జాబ్లోకి షిఫ్ట్ అవ్వడం లేదా జాబ్ చేస్తూ బిజినెస్లోకి షిఫ్ట్ అవ్వడం, ఈ ఛాన్స్ అనేది నాకు ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, పర్సనల్ లైఫ్ చూసుకుంటే మీలో ఎంత బ్యూటీ ఉందో, మీలో ఎంత సెల్ఫ్ కేర్ ఉందో, మీలో ఎంత కంపాషన్ ఉందో దాన్ని మీరు చూడలేకపోతున్నారు అనిపిస్తోంది. మీరు చూస్తూ కూడా చూడనట్టు ఉంటారు అని అంటారు కదా, సో అలాగా కళ్ళకు గంతలు కట్టేసుకున్నారు. సో మీలో ఎంత పాజిటివిటీ ఉందో, మీరు ఎంత ఇండిపెండెంట్ ఒక లేడీయో, మీ పైన మీకు కాన్ఫిడెన్స్ అనేది రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇంకెప్పుడు సాడ్గానే ఉంటూ ఉంటారు. సో దానికోసం మీ యొక్క పొటెన్షియల్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఫైనల్గా హెల్త్ వైజ్కి వచ్చేస్తే ఏదైనా చెకప్ చేయించుకోవాలన్నా, ఏదైనా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలన్నా మీరు మనీ గురించి ఆలోచించద్దు. మనీ వేస్ట్ ఏమో, ఇప్పుడు ఎందుకు, ఇంకెప్పుడైనా చెకప్ చేసుకుందాము. సో నాకు అది కనిపిస్తోంది. సో అందువల్ల మీరు మనీ కోసం ఆలోచించకండి. కొంచెం బీపీ కూడా కంట్రోల్ చేసుకోండి. అంటే బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి కొంచెం చెక్ చేసుకుంటూ ఉండండి. పీస్ఫుల్గా ఉండడానికి ఒక మెడిటేషన్ అనేది ఒక మీకు మంచి అడ్వైస్ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.